మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న 111 సినిమాపై బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో బాలయ్య మరోసారి ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. అక్టోబర్ 24న పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సోషల్ ఫాంటసీ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ ఇటీవల కాలంలో తన వయసుకు తగ్గ పాత్రలను ఎంపిక చేసుకుంటూ యువ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. ఇటీవల ఈయన డాకు మహారాజ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఇక త్వరలోనే ఆఖండ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఎంతో ఘన విజయం అందుకుంది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా అఖండ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించారు. ఇకపోతే బాలకృష్ణ తన తదుపరి సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీరసింహారెడ్డి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి సెన్సేషనల్ హిట్ కాంబినేషన్ రిపీట్ కాబోతున్న నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం బిగ్ అప్డేట్ విడుదల చేశారు. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇలా 2 విభిన్న పాత్రలలో బాలయ్య నటించబోతున్న నేపథ్యంలో ఒక పాత్రలో ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా బాలకృష్ణను గోపీచంద్ ఎంతో ప్రత్యేకంగా చూపించబోతున్నారని సమాచారం. అలెగ్జాండర్ నుంచి ప్రేరణతో ఈ పాత్రను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక సినిమా యాక్షన్తో కూడిన సోషల్ ఫాంటసీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా అక్టోబర్ 24వ తేదీ ఘనంగా పూజా కార్యక్రమాలను జరుపుకొని 111 వర్కింగ్ టైటిల్తో రెగ్యులర్ షూటింగ్ పనులను కూడా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. అఖండ 2 సినిమా షూటింగ్ పనులన్నీ కూడా పూర్తి కావడంతో బాలకృష్ణ వరుస కాల్ షీట్స్ ఇచ్చిన నేపథ్యంలో శరవేగంగా రెగ్యులర్ షూటింగ్ పనులను నిర్వహించడానికి చిత్ర బృందం ప్రణాళికలను వేశారు. మరోసారి డ్యూయల్ రోల్లో బాలయ్య ఇక ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్పై నిర్మాత వెంకట సతీష్ కిలారు పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నట్టు సమాచారం. అయితే ఇదివరకు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలో కూడా బాలకృష్ణ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయంలో కనిపించి సందడి చేశారు. తాజాగా ఈ సినిమాలో కూడా 2 విభిన్న పాత్రలలో బాలకృష్ణ కనిపించబోతున్నారని తెలియగానే అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు, ఏ నటీనటులు ఈ సినిమాలో భాగం కాబోతున్నారు అనే విషయాలను త్వరలోనే వెల్లడించనున్నారు. చిరంజీవితో ఢీ కొట్టబోతున్న నాని విలన్ అనిల్ స్కెచ్ మామూలుగా లేదే. 111 సినిమా బాలయ్య అభిమానులకు పండగలాంటి వార్త. ద్విపాత్రాభినయం అలెగ్జాండర్ ప్రేరణతో కూడిన పాత్ర సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. గోపీచంద్ మలినేని బాలకృష్ణ కాంబినేషన్ మరో బ్లాక్బస్టర్ను ఇవ్వాలని కోరుకుందాం.